వెల్కమ్ టు TV24 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నిమిషా ప్రియ విడుదలపై కేఏ పాల్ సంచలన పోస్ట్. ఏమేం జైలు నుంచి విడుదల కాబోదంటూ కేఏ పాల్ వ్యాఖ్య. మరణ శిక్షలో ఉన్న నర్సుపై కేంద్రం చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడి. హరిహర వీరమల్లుపై కారుమూరి సునీల్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం వచ్చింది, కావాల్సిన రేట్లు పెట్టుకుంటున్నామని గొప్పగా సాధించుంటూ చెప్తున్నారని వ్యాఖ్యలు. సినిమాల సంగతి సరే, మరి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన కారుమూరి. ఈటెల ఓ మోసగాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శ. రేపు బీజేపీని మోసం చేస్తాడని ఈటెలపై ఆరోపణ. చీటర్ అంటూ ఈటెలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్. ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై రెచ్చిపోయిన జెసి ప్రభాకర్ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ ఓ అవినీతి అధికారి, నీపై ఫిర్యాదు చేస్తా, కేసు పెడతానని వెల్లడి. నేను నా కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా పిఎస్ వద్ద ధర్నా చేస్తామని వ్యాఖ్య. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. ఈటెల రాజేంద్రపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈటెలను చీటర్, మోసగాడిగా అభివర్ణించారు. రేపో ఎల్లుండో బీజేపీని మోసం చేస్తాడని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈటెల ఇటీవల చేసిన కార్యకలాపాలపై విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారని పాడి కౌశిక్ వ్యాఖ్యలు మరింత వేడిరా చేశాయి. బీజేపీకి ఇది కొత్త సమస్యగా మారనుందా అని రాజకీయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పాడి కౌశిక్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు, అయింది రేపని వెళ్ళున్నాను ఏడజాలన దిక్కు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుండో బీజేపీని కూడా మోసం చేస్తావు. ఇంత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాని అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలో ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకుని మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని మంగళవారం మోపిదేవి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు జరుపుకోవాలని వెంకట్రామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ నాయకులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు చేసి చిత్ర విజయాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ హరిహర వీరమల్లు విజయవంతం చేకూరాలని ఈరోజు ఇక్కడ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థించడం. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసింది. అటువంటిది ఈరోజు విజయవంతం చేకూరి మంచి పేరు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 3.5 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా తెలుసు, రాజకీయంలో ఈరోజు ప్రజల కోసం, నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఈరోజు అనేక విషయాలుగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజున మళ్ళీ మంచి విజయం చేకూర్చాలని, భగవంతుడి యొక్క ఆశీస్సులు దీనికి ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంకాలం చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్ సూర్యనారాయణ తిరుమలకు వచ్చారు. వీరు స్వామివారి పేరిట ప్రత్యేక పూజ నిర్వహించి భక్తుతో నిండిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అధికారి బృందం వీరికి ఆత్మీయ స్వాగతం పలికింది. తెలంగాణ ఎమ్మెల్యేలు స్వామివారి దర్శనంతో పాకిత్యాన్ని పొందగా భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. దర్శన అనంతరం ఎమ్మెల్యేలు స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రానికి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు.
ఓం నమో వెంకటేశాయ నమః. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇప్పుడు ఏదైతే వర్షాకాలంలో రైతుకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ముఖ్యంగా పేదలకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు అయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొక ప్రముఖ తెలుగు నటుడు నందు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలతో ఆయన భక్తులను ఆనందభరిత క్షణాల్లో ముంచేశారు. నందు దర్శనంతో ఆలయంలో సందడి నెలకొంది. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి శ్రీవారి దర్శనం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని అభివర్ణించారు. తిరుమలలో అభిమానులు నందును చూసేందుకు ఎగబడ్డారు. పెట్టు అందరికీ నమస్కారం. నేను మీ నందు. తిరుమల దర్శనానికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఏర్పాట్లు కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా, ఇబ్బంది కలగకుండా సామాన్యులందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఎటువంటి ఇంతకుముందు కంపారిజన్ అని కాదు కానీ, ఎటువంటి ఎవరైనా సరే దేవుడి ముందు సామాన్యులే, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించడం అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా ప్రసాదాలు, అద్భుతంగా ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేయండి. దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను, అనౌన్స్ చేశారు. నేను మన శివాజీ గారు, నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శివాజీ గారు, ఆ సినిమా చేస్తున్నాను. తర్వాత నేనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా ఒక పెద్ద బ్యానర్లో రిలీజ్ అవబోతుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనిపల్లిలో నల్ల త్రాచుపాము కలకలం సృష్టించింది. ఈ భారీ పాము కోళ్ల పెట్టలోకి దూరి 4 కోళ్లను మింగేసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ వేగంగా అక్కడికి చేరుకుని పామును డబ్బాలో బంధించాడు. పాము మింగిన కోళ్లను కక్కించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది. బాల్యోగి స్టేడియం వెనకాల జనపల్లి గ్రామం మారిచెట్టి నాగభూషణం గారి ఇంటికి పాము వచ్చిందని సమాచారం వచ్చిందండి. సమాచారం మేరకు నేను అక్కడికి వెళ్ళానండి. వెళ్ళటంతో ఒక పాము వచ్చి ఒక బాత్రూంలో 4 కోళ్ళు మేపుతున్నారండి. కోళ్ళు అందులో పెంచడంతో పాము లోపలికి వెళ్ళటం చూసి ఆ ఇంటికి ఆవిడ వెంటనే తలుపేసేయటం జరిగింది. తలుపేసిన వెంటనే ఈ పాము వచ్చి 4 కోళ్ళని కూడా 4 కోడి పిల్లలండి అయ్యి కోడి పిల్లలను కూడా మింగేయటం జరిగింది. మింగేసి ఆ పాము డోర్ వేసేయటం వల్ల ఎటు రాలేక, అంటే చిన్న బెజ్జం ఉందండి, ఆ కోళ్ళు మింగటం వల్ల ఆ బెజ్జంలో దూరపోవటం వల్ల ఆ కోళ్ళని వెంటనే అక్కడ కక్కేసిందండి. కక్కేసి వెంటనే నేను సమాచారం మేరకు వెళ్ళి తలుపు తీసి చూసిలోకి ఈ 4 కోళ్ళని చంపేసి కక్కేసి వదిలేసిందండి. వెంటనే ఆ పావును పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టామండి. అలాగే ఈ వర్షాలకి వరదలకి కూడా పాములన్నీ కూడా ఈ మెరక ప్రాంతాలకి అలాగే ఇళ్లలోకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఈ పాములన్నీ కూడా ఈ నెల అంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కువ ఉంటాయండి. పిల్లలు అలాగే పచ్చగడ్డల్లోకి అలాగే ఇళ్లలోకి దొడ్లలోకి కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు అందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుని ఇంటి చుట్టూ బీచింగ్ అయ్యి కొట్టుకుంటే ఈ పాముల బెదరు ఉండదండి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పాముల పట్ల అప్రమత్తంగా ఉండండి. అండి, నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. అలాగే బాల్యోగి స్టేడియం వెనకాల జనపల్లి గ్రామం మారిచెట్టి
జెసి ప్రభాకర్ రెడ్డి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని తీవ్రంగా విమర్శించారు. అవినీతి అధికారి అంటే ఆరోపణలు చేసిన జెసి రోహిత్ పై ఫిర్యాదు చేసి కేసు పెడతారని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. రోహిత్ తో తాడో పేడో తేల్చుకుంటారని వచ్చే బుధవారం నాడు ఈ విషయంలో సమాధానాన్ని పొందుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మర్యాదగా మాట్లాడతాను. ఇంకా నీకు 73 సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు. కేసులు పెడతావా? పెట్టు. 133 మళ్ళీ ఒక 10, 143 లేదా 153. పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. నాకు జవాబు చెప్పాలి. నాకు జరిగిన అన్యాయం 5 ఏళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా? ఓహో, ఏమనుకుంటాను? మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా. చూద్దాం. బుధవారం నువ్వు రావాలా? నీ పోలీసులు పెట్టి నువ్వు చేయాలా? ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే. ఏమనుకుంటాను? నాకెవరి భయం లేదు. నేను ఫైట్ చేస్తాను. నో ప్రాబ్లం, నో పాలిటిక్స్. ఐ విల్ ఫైట్. ఏమనుకుంటాను? ఏం కేసు పెడుతున్నావా? నీకు మీద కూడా కేసు పెడతా. నీ వల్లనే మొన్న గలాట్ అయింది. నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి 18వ తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు, మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినావు. ఏం చెప్పినావు? నువ్వు కదా చెప్పినదే. నేను ఇంకోటి చెప్తాను పోలీసుకి. సార్, మా బాధలు మాకున్నాయి సార్, మా బాధలు మాకున్నాయి. మరి ఆ 5 ఏళ్ళు ఎవరు మాకు చేయలేదు. ఇప్పుడే మేమేం చెప్పలేదు. ఆయన అవసరం చేయడండి నాకు ఉంటాయి కదా సార్. 22 పెట్టా కదా సార్ మీకు. ఆ ముందు మేము పోరాడినాం. ఏమవుతుంది పాపం? మీరు మమ్మల్ని కొట్టుకోవద్దు అనేది మీకు ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది? ప్రజలు నష్టపోతారు. అంతేగాని పొద్దున అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవాబు చెప్పలేదే. ఏసీ పొద్దునే వస్తానా? నాకు అడిగిన అధ్యాయానికి నువ్వు ఏం చెప్తావు చెప్పు. పొద్దున నువ్వు లా అంటాడు. మాకు తెలియదు లా అంటాడురా. ఏమనుకుంటాను? పొద్దున నేను, నా భార్య, నా కోడలు నీ ఆఫీస్ ముందర కూర్చుంటా. మాకు జరిగిన అన్యాయం నువ్వు చేయి. ఏమనుకుంటాను? ఆ చైతన్య వేలు ట్రైనింగ్లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు. నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు. నిన్న కొట్టావు. మా వరకు నిండు అవుతావు. ఏం నువ్వు ఎస్పీ అయితే ఏం చేయలేవు, ఎస్పీ అయినా ఏం చేయలేవు, డిఐజీ అయినా ఏం చేయలేవు. రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు జైల్లో ఉన్నారు. చెప్తాను. పొద్దునే వస్తున్నా. పొద్దునే 9:30 వచ్చి కూర్చుంటా. నేను, నా భార్య బుక్కులు తీసుకొని అన్నీ తీసుకొని 133 కేసు కూడా జవాబు చెప్ప. అతి పడతావు. అదో ఏం చేస్తావు? పో కంప్లైంట్ చేయి. నీకు పవర్ ఉంది. సరే నేను కంప్లైంట్ చేస్తా. నీ మీద నువ్వు కదా మాకు చెప్పినది. మళ్ళీ కేసులు పెట్టావా? మేము ఎప్పుడు బయటకు వచ్చినాం? అడగండి. మీ సీఏ గారు ఉన్నారు, మీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దొంగగా నువ్వే పిలిపించినావు. నీకు అన్నీ తెలుసు. ఏమనుకుంటాను? నువ్వు వేసి అయితే ఇస్తాం. డ్రెస్కు మర్యాద ఇస్తాం. అదే నీ ఇష్టం. బుధవారం రెడీ. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి కట్టేసి చూస్తా. ఎస్, with all the GOs will come. We can fight. హరిహర వీరమల్లు చిత్రంపై కారుమూరి సునీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శిస్తూ కావాల్సిన రేట్లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. సునీల్ మాట్లాడుతూ సినిమాల సంగతి సరే, కానీ రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మీ సినిమా టికెట్లు అమ్ముకుంటే ఎవరి కడుపు నిండుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. హరిహర వీరమల్లు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చింది, మనకు కావాల్సిన రేట్ పెట్టుకుంటున్నాము అని చెప్పి ఏదో పెద్ద గొప్పగా ఏదో ఒక సాధించినట్టుగా చేస్తారు. కానీ మన రాష్ట్ర రైతుల సంగతి ఏంటి? మరి ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో మరి కోకో రైతులు నష్టపోతున్నారు గిట్టుబాటు ధర లేక. మరి అలానే ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, టొబాకో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రతి ఒక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ
రైతు బంధు అన్నారు. ఎక్కడ రైతు బంధు? ఎక్కడ? రైతుల్ని ముంచేసి రైతులకు కావాల్సింది చేయకుండా మీ సినిమా టికెట్లు గొప్ప. ఎవరు కడుపు నిండుతుంది? మీ సినిమా టికెట్లు అమ్ముకుంటే మీ కడుపు నిండుతుంది. మరి రైతుల కడుపు ఎవరు నింపుతారు? కాబట్టి మీరంతా కూడా రైతులకు చేయండి, సామాన్య ప్రజల కోసం మీరు చేయండి, కానీ కేవలం పెద్ద పెద్ద కంపెనీల కోసము లేకపోతే సినిమా వాళ్ళ కోసము ఈ ప్రభుత్వం రాలేదు. సామాన్య ప్రజలు బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న సినిమా పేరు హరిహర వీరమల్లు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో వృద్ధ దంపతులు చంద్రయ్య, లక్ష్మీబాయి దారుణ పరిస్థితిలో ఉన్నారు. సతీష్ అనే మనవడు వారి ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని వేధిస్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇంటి నుంచి గెంటిస్తానని బెదిరించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధులను కుమార్తె మంజుల తన ఇంటికి తీసుకెళ్లింది. దీంతో సతీష్ అత్త మంజుల ఇంటిపై దాడి చేశాడు. ఈ పరిణామాలతో దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీలపై వ్యతిరేక వైఖరి చూపుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదన్నారు. మైనారిటీ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీని రామచంద్రరావు నిలదీయాలని డిమాండ్ చేశారు. ఈటెల, ధర్మపురి అరవింద్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కులగణన చేసి చట్టం చేసి గవర్నర్కు పంపారు. 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్ ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ప్రధానమంత్రి గారు నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ ఏం చేస్తున్నారో చెప్పిన మాట సందర్భంగా. సిపిఐ నేత నారాయణ పహల్గాం పర్యటనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పహల్గాం విషాద ఘటనకు కేంద్రం నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేక అనుమానాలు ఇంకా నివృత్తి కావాలని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలను పార్లమెంట్లో చర్చించి సమగ్ర విచారణ జరగాలని నారాయణ డిమాండ్ చేశారు. సింధూరి ట్రైనింగ్ పోవాలంటే దాడులు మొత్తం చేశారు. వర్షాలు ఎక్కువైనాయి. ఇవాళ ఎక్కడైతే కాల్పులు చేశారు అక్కడ చూడడానికి కుదరలేదు. అదే పెద్ద విషాదం. అయితే ఈ విధంగా టోకన్ ఉన్న వాళ్ళంతా మాట్లాడతారు. ఆ పహల్గాంలో జరిగినటువంటి ఘటన, ఆ సింధూర్ పార్క్ ఘటన తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. దాదాపు 60-70 లక్షల మంది జనాభా, 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్టా ఉంది. ప్రతి 200 గజాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉన్న చోట మన బ్రిటిష్ అంతా ఉంటే అక్కడ వచ్చి విచ్చలవిడిగా కాల్చిపోయేసి 20 మంది కాల్చేసి అందులో నవ్వద్దు వేసేసారు. ఇవన్నీ చూసినప్పుడు సైన్ శ్రద్ధ తీసుకోవలేదని అభిప్రాయం లోకల్కి అందరికీ ఉంది. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూరి యాక్షన్ ప్యాక్ తీసుకున్నటువంటి జరిపిన అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభమైందని మంత్రి నారాయణ తెలిపారు. 360 ట్రంక్ రోడ్లకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు పేర్కొన్నారు. 1500 కిలోమీటర్ల లేఅవుట్లకు సంబంధించిన టెండర్లు సైతం పూర్తయ్యాయని చెప్పారు. 2014-19 కాలంలో టెండర్ పనులను గత ప్రభుత్వం నిలిపివేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం అన్ని పనులు వేగంగా కొనసాగుతుండటంతో అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని వెల్లడించారు. అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి.
ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ వర్క్స్ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటరింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షనేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం, ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం సభలో జగదీప్ ధన్కడ్ దేశ భవిష్యత్ కోసం పార్టీలకు అతీతంగా విభేదాలను పార్లమెంటు బయట వదిలిపెట్టాలని సూచించినట్లు తెలిపారు. ధన్కడ్ నిర్మాణాత్మక మార్గంపై మంచి సందేశం ఇచ్చిన వ్యక్తి అని కీర్తించారు. ఆయన నిజంగా ఆరోగ్య సమస్యలతోనే రాజీనామా చేసి ఉంటే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జగదీప్ ధన్కర్ గారు కొద్దిసేపటి క్రితం వారి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాంట్లో వారి ఆరోగ్య రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలియజేశారు. ఈ మొదటి రోజు వానాకాల సమావేశాలలో ఈరోజు పొద్దున కూడా చాలా కన్స్ట్రక్టివ్ లైన్, ఓ మంచి మెసేజ్ని పంపించే ప్రయత్నం చేసిర్రు జగదీప్ ధన్కర్ గారు. పార్లమెంట్ సమావేశాలలో పార్టీలకు అతీతంగా అటు ప్రతిపక్షాలైనా ఇటు అధికారంలో ఉన్నటువంటి సభ్యులైనా వారికి ఉన్నటువంటి విభేదాలను పార్లమెంట్ బయటనే వదిలిపెట్టి వచ్చి పార్లమెంట్ సమయాన్ని వృధా చేయకుండా భారతదేశ ప్రగతి కోసం, భారతదేశ భవిష్యత్ కోసం పనిచేయాలంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి నాయకుడు జగదీప్ గారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం వారు రాజీనామా పంపించడం చాలా బాధాకరమైన విషయం. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో అసాధ్యమని వ్యాఖ్యానించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని, తమిళనాడులో ఇది జరిగినట్లు ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి రిజర్వేషన్లు ఎందుకు అమలు కావో చూస్తామని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ప్రామాణికమైన డేటా ఉంటే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి
ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆయన రోజా గురించి జగన్ పై చేసిన విమర్శలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మనమేమి మాట్లాడకపోతే ఈ రప్పారప్ప గాళ్లు రోడ్డెక్కి మాట్లాడుతుంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చాయి. రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు. నాకు ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలు వేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడ వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితులు సంఘంగా కొట్టు యెమెన్లోని సనా జైల్లో ఉన్న భారతీయ నర్సు నిమిషా ప్రియ విడుదలకు రంగం సిద్ధమైంది. నిమిషా ప్రియ మరణ శిక్ష రద్దు చేయించిన ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన నాయకులందరికీ కేఏ పాల్ కృతజ్ఞతలు తెలిపారు. నిమిషా ప్రియ విడుదల భారతీయులకు విశేష సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ నిమిషా ప్రియను బయటకు తీసుకురావడం ఎంతో సంతోషకరమని, ఈ విజయానికి సహకరించిన అందరికీ రుణపడి ఉన్నామని తెలిపారు. Marvelous job, day and night for the last 10 days, and I want to thank all the leadership that is involved to make this a great success. That Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully help him. ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా, మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిషా ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.